హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మజ్జిగ మిరపకాయలు చేసుకోవడం కోసం బజ్జీ మిరపకాయలు కానీ మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే పచ్చిమిర్చి కానీ ఉపయోగించవచ్చు. మన ఇంట్లో వాడే మిరపకాయలు అయితే కొంచెం లావుగా ఉండే మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పచ్చిమిర్చి అన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మిరపకాయలన్నిటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క దానిలో ఉప్పు వాము కలిపి స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వాము మిరపకాయలన్నిటికి స్టఫ్ చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయల్లో ఉప్పు వాము స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలు స్టఫ్ చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుని ఒక బౌల్ తీసుకుని అందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకొని ఈ పెరుగుని గడ్డలు లేకుండా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం గడ్డలు లేకుండా చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని పసుపు కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా పసుపు మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత ఒక డబ్బా తీసుకుని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఈ డబ్బాలో వేసుకోవాలి. ఇలా మిర్చి అన్నీ వేసేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగను ఈ పచ్చిమిర్చిలో వేసేసుకోవాలి. ఇలా మజ్జిగ మొత్తం పచ్చిమిర్చిలో వేసేసి ఒకసారి ఇలా దగ్గరగా ప్రెస్ చేసి మూత పెట్టి ఒక రోజు పాటు ఊరనివ్వాలి. ఇలా మొత్తం ఒక రోజు పాటు బాగా ఊరిన తర్వాత మూత తీసి ఈ మిర్చి మొత్తం ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మజ్జిగ వడగట్టి మిర్చి మొత్తం ప్లేట్లో వేసేసుకుని వీటిని ఒక 2-3 రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి. బాగా ఎక్కువ ఎండ ఉంటే 2-3 రోజుల్లో బాగా ఆరిపోతాయి. ఇలా ఆరిన మిర్చిని ఏదైనా ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. వీటిని సంవత్సరం అంతా వాడుకోవచ్చు. వీటిని వేపి చూపిస్తానండి మీకు. పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మిర్చి వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే మజ్జిగ మిరపకాయలు త్వరగా మాడిపోతాయండి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఈ మిర్చిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా మిర్చి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేపుకొని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. వీటిని పప్పులో కానీ రసంలో కానీ పెరుగన్నంలో కానీ తింటే చాలా బాగుంటాయి. ఈ మజ్జిగ మిరపకాయలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మజ్జిగ మిరపకాయలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.